హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, కింద వణుకుతున్నా కూడా పైన గంభీరంగా బాగానే కవర్ చేసుకున్నాడు ఆర్జీవీ అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఆర్జీవీ అనేవాడు టంగ్ ట్విస్టింగ్ మాటలతో ట్వీట్లు పోస్టులు పెట్టి టైంపాస్ చేసే రకమైతే కాదు, పేమెంట్ కోసం ఎంత నీచానికైనా దిగజారే పరాన్న జీవి అని. అప్పట్లో శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ దారుణంగా బూతు తిట్టించిన దరిద్రుడు ఈ ఆర్జీవీ. ఎందుకు తిట్టించాడంటే వైసీపీ ఇచ్చిన కూలీ డబ్బులకు న్యాయం చేయడానికి. అంతలా సిన్సియర్గా కుక్క కన్నా ఎక్కువగా డ్యూటీ చేశాడు ఆర్జీవీ. లేకుంటే పవన్ కళ్యాణ్తో జన్మతః విరోధం ఏమీ ఈ ఆర్జీవీకి లేదు కదా అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇక అంతేకాదు, చంద్రబాబు లోకేష్ల పైన పరమ లేఖీ ట్వీట్లు వేసి సునకానందం పొందేవాడు. ఇవన్నీ చాలవన్నట్టు పనిగట్టుకొని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ల మీద జుగుప్సాకరమైన సి గ్రేడ్ సైన్మాలు తీశాడు. వాటి ఉద్దేశం ఏమిటి, వాటికి ఎవరు ఫండింగ్ చేశారు, వాటితో ఎందుకు కొన్ని వర్గాలను, కొన్ని సెక్షన్ ఆఫ్ జనాన్ని రెచ్చగొట్టాలని చూశాడు, అసలు వీటి వెనకున్న ఆర్జీవీ మోటో ఏంటి? ఇంతమంది మీద కుక్క ఏడుపులు ఏడ్చిన ఆర్జీవీ జగన్ మీద ఒక సెటైర్ కానీ జోక్ కానీ ఎన్నడూ వేయలేకపోయాడు. ఎందుకని? జగన్ ఏమైనా గాంధేయవాదే? వీళ్ళలాగే ఒక ఫక్తు పొలిటీషియన్ కదా మరి. ఇప్పుడు కేసులు ఫైల్ అయ్యి పోలీసులు వెతుకుతుండేసరికి ఎక్కడో బొక్కలో దాక్కొని ఒక సుమతి శతక వీడియో వదిలాడు ఈ అరజీవి. సమాజం ఎట్టుపోతుందని, వేర్ ఈజ్ న్యాయం అని, వేర్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అని సొల్లు చెప్తున్నాడు. ఎప్పుడో వేసిన ట్వీట్స్ పైన కేసులు వేయడం అమానుషం అని, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని నక్క ఏడుపులు ఏడుస్తున్నాడు. ఇది తన పైన ఒక్కటే జరుగుతున్న దాడి కాదని, ఇది సమాజం పైన జరుగుతున్న దాడి అని సుభాష్ చంద్రబోస్ లెవెల్లో జాతికి ఏదో సందేశం ఇస్తున్నాడు. పాలసీల పరంగా విమర్శించుకోవాల్సిన రాజకీయాలను బూతు వైపు తీసుకెళ్లడమే కాకుండా 24 గంటలు ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా, విధ్వంసకర రాజకీయాలను ప్రేరేపించేలా, వాటికి ఆజ్యం పోసేలా చేసిన ఆర్జీవీ లాంటోళ్లను ఏమి చేసినా తప్పులేదు. ప్రతిదీ చట్టానికి లోబడే చేస్తున్నా అనే కవరింగ్తో ఉన్మాద రాజకీయాలకు బీజం పోసిన ఆర్జీవీకి కాన్స్టిట్యూషన్ గురించి, జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదనేది వాస్తవ నిజం. అసలు డబ్బుల కోసం సమాజాన్ని పక్కదోవ పట్టిస్తూ యువత ఎమోషన్స్తో ఆడుకునే ఆర్జీవీ లాంటి వాళ్ళు సమాజంలో ఉండడానికే అనర్హులు. నేను ఒక సిటిజన్గా వ్యంగ్యంగా పోస్టులు పెట్టాను, నాకు ఆ స్వేచ్ఛ లేదా అని ఈరోజు యాక్టింగ్ చేస్తున్నాడు ఆర్జీవీ. 1,00,000 అంశాల్లో వైసీపీ ఫెయిల్ అయినప్పుడు ఆర్జీవీ ఒక అంశం పైన జగన్ పైన పోస్ట్ పెట్టాడా? ఒక సెటైరికల్ సినిమా అయినా తీయగలిగాడా? లేదే. కానీ అపోజిషన్లో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల పైన 5 ఏళ్ళు గుక్క తిప్పుకోకుండా జుగుప్సాకరమైన పోస్టులు, సైన్మాలు తీస్తూనే ఉన్నాడు. ఇక్కడే అజెండా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఇలాంటి కిరాయి కూలీకి కాన్స్టిట్యూషన్ గురించి, జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అసలు? చట్టానికి లోబడి కారుకూతలు కూయడం సమర్థనీయం అని ఆర్జీవీ లాంటోళ్ళు అనుకుంటే, అదే చట్టానికి లోబడి ఇలాంటోళ్ళు బెండు తీయడం కూడా కరెక్టే కదా అనే వాదాన్ని సమర్థించే వాళ్ళు లేకపోలేదు. ఏమి లుచ్చా లంగా పనులు చేసినా లూప్ హోల్స్తో తప్పించుకోవచ్చు అనే ఆర్జీవీ లాంటి వాళ్ళ ధీమాని బలపరిస్తే, ఇక ఇలాంటోళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తారనేది ఖాయమన్నమాట. ఎందుకంటే ఈజీ మనీ ఎవరికీ చేదు కాదు కదా అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.